ఒక్కొక్క రోజు ఎలా ఉంటుందంటే అసలు పనులు చేయాలి అనుకున్న రోజు చెయ్యొద్దు ఏముందిలే తర్వాత చేసుకుందాము అనుకున్న పనులు మాత్రం చేస్తూ ఉంటాము. ఈరోజు నా పని ఏంటంటే మార్నింగ్ లేచి టీ పెట్టుకున్న దగ్గర నుంచి కొంచెం ఏదో కిచెన్ అట్లా సర్దుదాం అనుకున్నా. ఇంకా ఈ కిచెన్ అంతా సర్దేసిన, అసలు నేను సర్దుతాను కూడా అనుకోలేదనమాట. కానీ అయిపోయింది, మొత్తం మీద క్లీన్ అయితే అయింది. వర్షాకాలం వస్తుందిగా, మాకు ఎందుకో ఈ కిటికీలోంచి వాటర్ బాగా బయటికి గారుతూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి 2-3 రోజుల నుంచి అనుకుంటున్నా కిచెన్ సర్దాలి, మళ్ళీ వర్షం పడితే ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నా. ఇంక ఈరోజు అయితే కుదిరిపోయింది. ఈరోజు మురుగశిర కార్తీక్ కొంచెం తొందర పని చేసుకొని చేసుకుందాం అనుకున్నా, కానీ ఈ క్లీనింగ్ పని అయిందనమాట. ఏం చేశానంటే ముందుగా నాకైతే ఇట్లా కిచెన్ దగ్గర అన్నీ అవైలబుల్ ఉండాలండి. ఇలా స్పూన్స్ అన్నీ ఒక కప్లో వేసి పెట్టుకున్నా. ఇంకా మామూలుగా ఇంకా చెక్కలు ఉంటాయి, ఇలా సర్దుకున్నా అనమాట. చూసారు కదా, ఇది ట్రేలో పెట్టిన ఇవి చక్కెర, టీ పౌడరు, ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ ఇంకో డబ్బా, ఇవన్నీ బాగా ఇంపార్టెంట్ అయినవి అయితే ఈ ఒక ట్రే పెట్టి దాంట్లో ట్రేలో పేపర్ వేసి ఇంట్లో పెట్టినా అనమాట. ఎందుకంటే వర్షం నీళ్ళు ఒకవేళ పడినాయి అనుకోండి, ఈ ట్రే ఇలాగే తీసి పక్కన పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇలా న్యూస్ పేపర్ వేసుకొని పెట్టుకుంటే నాకు బాగా అనిపిస్తుంది. ఇవి రైస్ కుక్కర్కి వచ్చిన బౌల్స్ అనమాట. ఇవి అప్పటివి అది ఎప్పుడో చాలా రోజులు ఈ 2 వచ్చినాయి. అయితే ఇది ఇలా స్పూన్స్ వేసుకోవడం కోసం అంతా పెట్టుకున్నాను అనమాట. ఇలా హోల్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటర్ ఏమన్నా పడినా కిందికి గారిపోతాయి, అందుకని చెప్పేసి ఇంట్లో పెట్టుకున్నా. ఈ పని అంతా చేస్తూ ఇలా సాంబార్ కూడా చేసి పెట్టేసిన అనమాట. ఇటు కిచెన్ చదిరేస్తూ సాంబార్ చేసి పెట్టిన. ఇంక ఇవాళ నాన్ వెజ్ ఏదో తినాలి, ఫిష్ తినాలంటారు, తర్వాత చూస్తా ఏం చేయాలో. పప్పుచారు అయితే చేసి పెట్టిన, రైస్ అయితే పెట్టేసుకోవచ్చు అప్పుడే అని చెప్పేసి ఇలా కొంచెం ఎక్కువ యూజ్ అయ్యేది ఇందులో పెట్టిన, కొంచెం తక్కువ యూజ్ అయ్యేది అంటే అందులో పెట్టేసిన అనమాట. ఈ పోపుల డబ్బా కూడా సర్ది పెట్టేసిన. ఈ కరివేపాకు ఉంది కదా, దీన్ని ఏం చేశానంటే కడిగి ఎండబెట్టి ఇందులో పెట్టుకున్నా. చారులో అలా వేయడానికి బాగుంటుంది అదని. ఇంకా ఇలా సర్దాను చూడండి. కిచెన్ క్లీన్గా ఉంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, వంట కూడా మంచిగా చేయబుద్ధి అవుతుంది. కిచెన్ ఆగమాగం ఉందనుకోండి ఏం చేయాలనిపించదు. ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది. కొన్ని ఎక్కువ యూజ్ అవ్వని గిన్నెలు ఉంటాయి కదా, ఇలా కింద పెట్టేసుకున్నాను అనమాట. ఎక్కువ యూజ్ అవ్వు. ఇదిగోండి కరివేపాకు ఇలా ఎండబెట్టేస్తాను, నేను కడిగి ఎండబెడతాను. చారులోకి బాగుంటుంది అనమాట. ఏంటంటే పచ్చి వేస్తే ఇట్లా ఎంబడ అంతా చిల్లిపోతుంది ఆయిల్ అంతా. అందుకని ఈ రైస్ కుక్కర్ నాకు ఇప్పుడు తీసుకున్న చాలా రోజుల కింద. అయితే ఇది ఇట్లా ఇడ్లీ కుక్కర్ కింద యూజ్ అవుతుంది. చాలా బాగా సెట్ అయింది. నాకు వచ్చిన ఈ ఇడ్లీ ట్రే కరెక్ట్గా సరిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇది ఇడ్లీ కోసం వాడుతున్నాను. ఇలా ఎక్కువ యూజ్ అవ్వని గిన్నెలన్నీ ఇట్లా పక్కన పెట్టుకున్నా. బాటిల్స్ అయితే ఎన్ని కొంటారు కానీ అసలు అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు, అందుకని అలా పక్కన పెట్టేసిన అనమాట. ఈ 2 టబ్బుల గిన్నెలు ఇవాళ కడిగేసేసిన, అన్నీ సర్దేశాను అనమాట. నీట్గా కనబడుతుందండి ఈరోజు కిచెన్ నాకు. మీ పని మాకెందుకు